స్టోరీ చెప్పుకుందాం సరేనా. ఆ స్టోరీ పేరు అందమైన చేప. అనగనగా 2 బంగారు చేపలు 2 పవిత్రమైన నదుల్లో నివసిస్తూ ఉండేవి. ఒక చేప గంగా నదిలో, రెండో చేప యమునా నదిలో ఉండేవి. అనుకోకుండా నదీ ప్రవాహాల వలన ఆ 2 చేపలు ఒక చోట కలుసుకున్నాయంట. మొదటి బంగారు చేప ఏమన్నదంటే, హే, నేను ప్రపంచం మొత్తంలోనే అత్యంత అందమైన చేపని అన్నదంట మొదటి చేప. ఆ మాటలకు రెండో చేప ఏం చెప్పింది, హేళన చేస్తూ ఈ విధంగా అన్నదంట, ఈ మాట అనడానికి ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా అని అడిగిందంట. నేను చాలా అందమైన దాన్ని అని చెప్పిందంట రెండో చేప కూడా. ఈ విధంగా 2 చేపలు ఒకదానితో ఒకటి నేను అందంగా ఉన్నానని పోట్లాడు కొనసాగించాయి. అదే సమయంలో అటువైపు ఒక తాబేలు వెళ్తూ ఉందంట. ఆ 2 చేపలు తాబేలు దగ్గరకు వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయంట. తాబేలు ఆ 2 చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదులిచ్చిందంట, మీరిద్దరూ చూడటానికి సమానంగానే ఉన్నారు అని చెప్పిందంట. ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను, నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను అన్నదంట తాబేలు. అప్పుడు కానీ ఆ 2 చేపలకు తమ జీవితాలు ఇరికాటంలో ఉన్నాయని తెలిసి రాలేదు. ఈ కథ వల్ల నీతి ఏంటి, అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారి తీస్తాయంట. అందుకని మనం అనవసరంగా ఏది మాట్లాడుకోకూడదు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతాము, మీరు ఆన్సర్స్ చెప్తారా? ఓకేనా? సరే చాణక్య, ఈ కథ పేరేంటమ్మా? అందమైన చేప కథ. అర్జు, ఎన్ని బంగారు చేపలు ఉన్నాయి? 2. వెరీ గుడ్. అర్జు, ఎన్ని బంగారు చేపలు? 2 ఉన్నాయి. వెరీ గుడ్. సాయి, ఏ నదుల్లో ప్రవహిస్తున్నాయి? గంగా నది, యమున. వెరీ గుడ్. యమున. కృష్ణ, చేపలు ఎక్కడ కలుసుకున్నాయి? నదీ ప్రవాహాల వల్ల. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, మొదటి చేప ఏమన్నదమ్మా హస్మిత? నేనే అందంగా ఉన్నానని చెప్పిందా? వెరీ గుడ్. చాణక్య, ఆ మాట విని రెండో చేప ఏమన్నది? అవును, నేనే అందంగా ఉన్నా హేళన చేస్తూ అన్నది. నేనే అందంగా ఉన్నానని పోట్లాడుకుంటున్నాయి. ప్రషి, ఆ 2 చేపలు ఏం చేస్తున్నాయి? పోట్లాడుకుంటున్నాయి. వెరీ గుడ్. స్మైలీ, చేపల దగ్గరికి ఎవరు వచ్చారు? టాటాయిస్ వచ్చింది, తాబేలు వచ్చింది. తాబేలు చేపలను చూడగానే ఏమన్నది? శ్రీకృత్ తనకు రాదులే, వేరే వాళ్ళని అడుగు. అన్నది. అవును. ఈ కథలో నీతి ఏంటమ్మా? పోట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు. సరేనా? అందరూ క్లాప్స్ ఇవ్వండి ఈ కథ చెప్పినందుకు మ్యామ్ కి.